బంగారు తెలంగాణ మొత్తం బంగ్లాలతోనే నిండిపోతుంది. ఆ బంగారం అంతా అద్దాలల్లనే కనబడుతుంది. బస్ స్టాండ్లు అద్దాలమయమే, రోడ్లు అద్దాలమయమే, ఎమ్మెల్యేల క్వార్టర్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అమరవీరుల స్తూపం, కమాండ్ కంట్రోల్ సెంటరు, కుల సంఘం భవన్లు. వామ్మో, ఇట్లా చెప్పుకుంటూ పోతే భాగవతము రాస్తే రామాయణం అవుతుంది కదా. అద్దాల మేడలు అంటే ఏందో అనుకునేదాన్ని, కానీ తెలంగాణలో కట్టే బిల్డింగ్లను చూసినాకనే అద్దాల మేడలకు అర్థం తెలుస్తున్నది. ఇగో ఈ ఫోటోలు చూస్తున్నారా, ఇదేం బంగ్లానో గుర్తుపట్టుండ్రి చూద్దాం. మీరు గుర్తుపట్టారు గాని మేమే చెప్తున్నాం పట్టుండ్రి. ఇది మలక్పేట సర్కార్ దవాఖానా. మీరు నమ్ముతలేరు కదా, ఓపార్ గిచ్చుకొని చూడండి. ఇది ముమ్మాటికి సర్కార్ దవాఖానే. నూనె పోస్తే ఎత్తుకునే గచ్చు, అద్దాల గోడలు, రంగురంగుల డిజైన్ల తలుపులు, కిటికీలు, ఆస్తులు రాయించుకునే కార్పొరేట్ దవాఖానలలో ఉన్నట్టుండే కుర్చీలు, ఈ అన్ని చూస్తుంటే సర్కార్ దవాఖాన అంటే ఎన్నో ఓడుతుంది కదా. మన కండ్లు మనల్ని మోసం చేయొచ్చు గాని సర్కార్ మనల్ని మోసం చేస్తుందా? బరాబర్ ఇది నిజంగా నిజమని కేటీఆర్ సారే ఈ బొమ్మను ట్విట్టర్లో పెట్టి తెలంగాణలో మారుతున్న దవాఖానల ఆలతులు అని రాసుకున్నాడు. మరి ధనిక రాష్ట్రం కాబట్టి దర్జా ఈ తీర్ల లేకుంటే ఎట్లా? అంత మంచిగానే ఉన్నది గాని మరి ఆ దవాఖానలలో డాక్టర్లు చక్కగా వస్తారా? లంచాలు తీసుకొని సిబ్బంది ఉంటారా అని అనుమాన పడకుండ్రి. ఇవాళ ఈ పని రేపు ఆ పనే. కానీ రాష్ట్రం అంతా అన్ని దవాఖానలు ఇట్లనే చేసుకుంటా పోతే పాపం ప్రైవేట్ దవాఖానలు ఎట్లా బతుకుతారో ఏందో. తెలంగాణ సర్కార్ వచ్చి మా పొట్ట కొట్టిందని గొట్ట ఏడుస్తుంటారు కావచ్చు. పేషెంట్లు రాక, గిరాకీ లేక ప్రైవేట్ దవాఖానలు అంతా ఈగలు దోమలు తోలుకుండా అవుతుండొచ్చు. సర్కార్ దవాఖానలలో పనిచేసే గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ క్లినికులలో కన్సల్టింగ్ కు ఓడు బంద్ అవుతుండొచ్చు. అమెరికా, సింగపూర్ దేశాల తెలంగాణలో దవాఖానలను చూసి ఈడికాచి ట్రీట్మెంట్ చేసుకొని పోతారు. ఇక ఎట్లయినా హైదరాబాద్, ఇస్తాంబుల్, డల్లాస్, షికాగో లెక్క కావస్తున్నది కాబట్టి ఆ దేశపోళ్ళు అబ్బా మనం కూడా తెలంగాణలో సర్కార్ దవాఖానల లెక్కనే పెట్టుకోవాలని ఆలోచన చేస్తుండొచ్చు. చెయ్యుండ్రి సార్లు, జర్ర అన్ని దవాఖానలు ఇట్లనే నున్నగా చెయ్యుండ్రి. ఏదో ఒక్కటి చేసి ఊకుంటే వచ్చే ఎలక్షన్లలో ఓట్లు పడతాయి కావచ్చు గాని పబ్లిక్ పానాలు బావు కావు సారో. జల్ది చెయ్యుండ్రి, జర పుణ్యం ఉంటది గాని.